ఐపీఎల్లో సగం సీజన్ ముగిశాక పాయింట్స్ టేబుల్ చూస్తే అర్థమైపోతుంది ఏ టీం క్వాలిఫై అవుతుంది, ఏ టీంకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, ఏ టీం ఎన్ని మ్యాచ్లు గెలవాలో కూడా చూద్దాం. ఐపీఎల్లో సగం మ్యాచ్లు ముగిశాక ఇప్పుడు ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసి ఏ టీం ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతుంది ఒకసారి చూద్దాం. సో మనం బాటమ్ నుంచి చూద్దాం. బాటంలో సిఎస్కే అయితే ఉంది. సిఎస్కే ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. వాళ్ళకి 4 పాయింట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా సిఎస్కే ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫై అవుతారు. ఆల్రెడీ ఇప్పుడు 4 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం 16 పాయింట్లు అయ్యి వాళ్ళైతే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. బట్ ఇక్కడ ఒకవేళ 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లే కానీ గెలిస్తే నెట్ రన్ రేట్ అయితే వాళ్ళకి కీలకం అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి నెట్ రన్ రేట్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మన వీడియో ఏంటంటే నెట్ రన్ రేట్ గురించి అయితే వీడియో చేయబోతున్నాం. సో ఖచ్చితంగా దాని గురించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో సిఎస్కే అయితే 7 మ్యాచ్ల్లో 6 ఖచ్చితంగా గెలవాలి. సిఎస్కేకి ఎంత % ఛాన్స్ ఉందంటే క్వాలిఫై అవడానికి ఒక 5% మాత్రమే ఉంది. బట్ 7 మ్యాచ్ల్లో 6 గెలవాలి. సిఎస్కే గెలుస్తుందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. సో చూద్దాం. నెక్స్ట్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సేమ్ సిచ్యువేషన్. 7 మ్యాచ్లు ఆడి 2 గెలిచారు, 4 పాయింట్లు ఉన్నాయి. 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంకా మిగతా 7 మ్యాచ్ల్లో 6 గెలవాలి. నెట్ రన్ రేట్ కూడా కీలకం కాబోతుంది. బట్ 7లో 6 కానీ గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. సో ఎందుకంటే 16 పాయింట్లకి ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో 16 పాయింట్లు వచ్చిన టీం ఇప్పుడు కూడా క్వాలిఫై కాకుండా లేదు కాబట్టి వీళ్ళైతే 7లో 6 గెలవాలి. సో చూద్దాం. ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో బౌన్స్ బ్యాక్ చేసేదానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. ప్రతి టీం కాదు, అది ఎస్ఆర్హెచ్ కావచ్చు, సిఎస్కే కావచ్చు, ఏదైనా కూడా బౌన్స్ బ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. తర్వాత టీం ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. 7 మ్యాచ్ల్లో 2 గెలిచి 5 ఓడిపోయింది. కానీ వీళ్ళకి ఈ 2 టీంలతో బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి సో వీళ్ళైతే పాయింట్స్ టేబుల్లో 8th పొజిషన్లో అయితే ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా 7 మ్యాచ్ల్లో 6 గెలవాలి పక్కాగా. కానీ 7కి 7 కానీ గెలిస్తే ఇంకా తిరిగి ఉండదు. బట్ 6 గెలిస్తే కన్ఫర్మ్. బట్ 5 కానీ ఈ 3 టీములు ఏదైనా కూడా 5 మ్యాచ్లే కానీ గెలిస్తే వీళ్ళకి ఖచ్చితంగా రన్ రేట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ 3 టీమ్స్ మిగతా 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు మాత్రమే గెలిస్తే మిగతా టీమ్స్ మీద కూడా ఆధారపడే ఛాన్సులు ఉంటుంది. ఇక నెక్స్ట్ టీమ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ వచ్చేసి 3 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 6 పాయింట్లు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు కానీ గెలిస్తే పక్కాగా క్వాలిఫై అవుతారు. కాకపోతే ముంబైకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ బుమ్రా వచ్చాడు, వీళ్ళకి బాగా వేస్తున్నాడు. సో టీం పరంగా మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం, లెంత్ అయిపోతుంది. ఇక పాయింట్కి వచ్చేస్తే వీళ్ళు 7లో 5 గెలవాలి. కానీ వీళ్ళు కానీ 7లో కానీ 6 కానీ 7కి 7 కానీ గెలిస్తే క్వాలిఫైర్స్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్కి క్వాలిఫైర్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఎలిమినేటర్ ఆడిన ఒక్క సన్ రైజర్స్ 2016లో ఒక్కసారి గెలిచింది. మిగతా ఏ టీం కూడా ఎలిమినేటర్ ఆడిన టీం గెలవలేదు. అన్ని క్వాలిఫైర్స్ ఆడిన టీమే గెలిచింది. కాబట్టి ఇప్పటివరకు ఎలిమినేటర్ ఆడిన సన్ రైజర్స్ మాత్రం ఇప్పటివరకు ట్రోఫీ గెలిచింది. మిగతా ఏ టీం కూడా ఎలిమినేటర్ ఆడి గెలవలేదు. క్వాలిఫైర్స్ ఆడిన టీమే గెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మొదటి 2 ప్లేస్లో క్వాలిఫై అవడం ప్రతి టీంకి ఇంపార్టెంట్. ఈ కేసులో చెన్నై, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్కి అయితే ఫస్ట్ 2 ప్లేస్లో క్వాలిఫై అవడం కష్టం అవుతుంది. బట్ ముంబైకి అయితే ఆ ఛాన్స్ ఉంది, ఏదంటే ఆ ఒక్క విన్ తేడాతో. బట్ తర్వాత టీం వచ్చేసి కేకేఆర్కి ఎంఐకి నెట్ రన్ రేట్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి కేకేఆర్ కూడా సేమ్. వాళ్ళు కూడా 7 మ్యాచ్లో 5 మ్యాచ్లు కానీ గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. సో వాళ్ళకి తిరిగి ఉంటుంది. బట్ 7లో 7 గెలిస్తే వీళ్ళు మొదటి 2 ప్లేస్లోకి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా కూడా ఏ టీం కూడా మొదటి 2 ప్లేస్లోకి వెళ్తేనే వాళ్ళకి ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ప్రతి టీం ఆడేది ఐపీఎల్ ట్రోఫీ కొట్టడానికే కాబట్టి మొదటి 2 ప్లేస్లోనే టార్గెట్ చేసుకోవాలి. లేదు మిస్ అయినప్పుడే ఎలిమినేటర్ ఆడి ఆ రిస్క్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ టీం వచ్చేసి ఎల్ఎస్జీ లక్నో సూపర్ జెయింట్స్. వీళ్ళు 7 మ్యాచ్ల్లో 4 గెలిచి 3 ఓడిపోయారు. మిగతా జరగబోయే 7 మ్యాచ్లో కూడా వీళ్ళు ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేసినా వీళ్ళు క్వాలిఫై అయిపోతారు. 7లో 4 గెలిస్తే కాకపోతే 16 పాయింట్లు వస్తాయి. కానీ లక్నో సూపర్ జెయింట్స్ 7లో 4 కాకుండా 5 కానీ 6 మ్యాచ్లు గెలిస్తే వీళ్ళు మొదటి 2 ప్లేస్లో కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళకి మంచి నెట్ రన్ రేట్ ఉంది, అదైతే బెటర్. నెక్స్ట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళైతే అవే మ్యాచెస్ ఈజీగా గెలుస్తున్నారు, హోమ్ మ్యాచెస్ అయితే ఘోరంగా ఓడిపోతున్నారు. వీళ్ళు కూడా సేమ్ ఎల్ఎస్జీ సిచ్యువేషన్. 7 మ్యాచ్లో 4 గెలిచి 3 ఓడిపోయినారు. వీళ్ళు కూడా నెక్స్ట్ 7 మ్యాచ్లో మళ్ళీ 4 మ్యాచ్లు గెలిస్తే పక్కా క్వాలిఫై అవుతారు. కానీ వీళ్ళు ట్రోఫీ కొట్టాలంటే మటుకు 7లో 5 మ్యాచ్లు 6 మ్యాచ్లు గెలిస్తేనే క్వాలిఫైర్స్ ఆడతారు. క్వాలిఫైర్స్ ఆ టీమే గెలుస్తుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. నెక్స్ట్ టీం వచ్చేసి గుజరాత్ టైటాన్స్. వీళ్ళు వచ్చేసి 6 మ్యాచ్లు ఆడారు. 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 2 ఓడిపోయారు. వీళ్ళకి 8 మ్యాచ్లు ఉన్నాయి. సో వీళ్ళు 8 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిస్తే వీళ్ళు పక్కా క్వాలిఫై అయిపోతారు. కానీ వీళ్ళు 8 మ్యాచ్ల్లో 6 కానీ 5 మ్యాచ్లు క్వాలిఫై అయినా 7 మ్యాచ్లు క్వాలిఫై అయినా ఇంకా ఎన్ని క్వాలిఫై అయినా కూడా వీళ్ళు మొదటి 2 ప్లేస్ల్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో బాగా గెలిచింది జీటీ. సెకండ్ హాఫ్లో కూడా అది కంటిన్యూ చేస్తే క్వాలిఫైర్స్లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అటు ఇటు అయితే ఎలిమినేటర్ మరీ ఘోరంగా ఆడితే మటుకు కిందకి క్వాలిఫై కాకుండా కూడా ఛాన్స్ ఉంది. బట్ లాస్ట్ టైం తెలుసు కదా, ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది హాఫ్ సీజన్ అయ్యేటప్పటికి. కానీ సీజన్ ముగిసేదానికి 3rd ప్లేస్లో వచ్చి ఎలిమినేటర్ ఆడి లాస్ అయింది. అలాగే ఆర్సీబీ కూడా లాస్ట్ టైం 2024లో లాస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ హాఫ్లో కంబ్యాక్ చేసి అయితే క్వాలిఫై అయింది. అది ఎలిమినేటర్ ఆడింది. బట్ అదే వాళ్ళు క్వాలిఫైర్ ఆడేదానికి ఛాన్స్ మిస్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ హాఫ్లో కానీ కొన్ని మ్యాచ్లు గెలిచి ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది పాయింట్ క్వాలిఫైర్స్కి ఎలిమినేటర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అదనమాట. నెక్స్ట్ టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. వీళ్ళు 7 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో వీళ్ళకి ఆల్రెడీ 10 పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ 7 మ్యాచ్లో వీళ్ళు 3 మ్యాచ్లు గెలిచినా కూడా వీళ్ళు పక్కా క్వాలిఫై అవుతారు. కానీ 7లో 3 లేదా 4 కానీ గెలిస్తే వీళ్ళు క్వాలిఫైర్స్ ఆడతారు. సో పంజాబ్ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది కాబట్టి వీళ్ళకి ఫైనల్ ఆడాలంటే వీళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిస్తేనే వీళ్ళు క్వాలిఫైర్స్ ఆడేదానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. నీకు లాస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్స్
6 మ్యాచ్లు ఆడారు, కానీ 5 గెలిచి 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. ఆల్రెడీ వీళ్ళకి 10 పాయింట్లు ఉన్నాయి. వీళ్ళు 8 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రం గెలిస్తే చాలు వీళ్ళు క్వాలిఫై అయిపోతారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ల్లో 4 లేదా 5 మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫైర్స్ ఆడతారు. ఢిల్లీకి ఖచ్చితంగా ట్రోఫీ అవసరం కాబట్టి ఆల్రెడీ ట్రోఫీ లేని ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, లక్నో ఖచ్చితంగా క్వాలిఫైర్స్కి వెళ్తేనే బెటర్. వాళ్ళకి టీమ్స్కి ఫస్ట్ ట్రోఫీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ కూడా ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ అర్థమైపోయి ఉంటుంది. ఏ టీం ఎన్ని మ్యాచ్లు గెలవాలో. ఖచ్చితంగా మీ టీం 8 మ్యాచ్లు అయితే గెలవాలి, 16 పాయింట్లు. ఒకవేళ లేదు 14 పాయింట్లతోనే వెళ్తే నెట్ రన్ రేట్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది కూడా మిగతా టీమ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ లేదు 16 పాయింట్లతో కానీ వచ్చేసుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతే ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ 16 పాయింట్లు క్వాలిఫై కానీ టీం ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో లేదు కాబట్టి 16 పాయింట్లు మార్జిన్తో అయితే వీడియో చేశాను. సో మీకు ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బై, థ్యాంక్స్.